చేయకపోతే అది and now పర్వాలేదు. it's అది ఉట్టి damaged, రాయే. it becomes a కానీ receding దానికి force. ప్రాణప్రతిష్ఠ It చేసిన caused damage తరువాత to అలా human జరిగితే beings. It's అప్పుడది best that you're మంచిది not కాదు. around that. There are మీరు some famous దాని places దగ్గరలో in Tamil Nadu. ఉండకూడదు. I don't తమిళనాడులో want to name కొన్ని it. That ముఖ్యమైన disbelief, ప్రదేశాలు ఉన్నాయి. if you go there, you will face failure. పేరు పొందిన ప్రదేశాలు. The మీరు political అక్కడికి leaders కనుక వెళ్తే of మీకు the state ఫెయిల్యూర్ will never వస్తుంది go to this temple అని because నమ్మకం. they will lose their ఎందుకంటే election if they పొలిటికల్ go there. పవర్లో ఉన్నవాళ్ళు అసలు ఆ Because it's ఆలయానికే వెళ్ళరు. receding energy. అక్కడికి వెళ్తే For a long వాళ్ళు time it's ఎలక్షన్ been receding. ఓడిపోతారు అని వాళ్ళ నమ్మకం. So ఎందుకంటే చాలా your కాలంగా temple priest, అది whoever he శక్తిని is, seems to be a wise లాగేస్తుంది. man. It's a good మీరు thing to do. ఎక్కడున్నా సరే మీ ఆలయంలో ఉన్న పూజారి మంచి పని చేశారు. అది మంచిదే. విరుష్కి గుజరాత్ నుంచి ఏం అడుగుతోందంటే, సద్గురు మీరెప్పుడు ఏ ఆలయంలోనూ ఆరాధన చేయరు అని చెప్పారు. మరి అసలు ఇన్ని ఆలయాలు మీరు ఎందుకు కడుతున్నారు? మేమెందుకు ఈ ఆలయాలకు వెళ్ళాలి? I never taught you of prayer. I only built a temple. నేను మీకు ఎటువంటి ప్రార్థన నేర్పించలేదు. నేను ఆలయాలు కడుతున్నాను అంతే. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనేది ఒక పనిగా చేస్తే For some. మీరు దేని గురించో అడుగుతున్నారు. మీరు You present a prayer. Dear Lord, these are the words in the court also. కోర్టులో కూడా ఎలా పెడతారు? My Lord, మై లార్డ్ అంటారు. నాకు ఇది కావాలి అని రాస్తారు. prayer is essentially a kind of appeal. So in that context, అందుకని ప్రార్థన అనేది మీరు దేవుణ్ణి ఏదో ఒకటి అడగడం. I'm saying ఏది ఏమైనా సరే నేను భగవంతుని ఏమీ అడగను అని చెప్తున్నా. consider as ఒకవేళ మీరు దేన్నైనా దివ్యమైనదిగా భావిస్తే advice how to function. అప్పుడు మీరు వెళ్ళి దానికి సలహాలు ఇవ్వాలనుకుంటే అది అంత బాగా పనిచేయడం లేదు అని అర్థం కదా. మీకంటే అది ఉన్నతమైన మేధస్సు కలిగినదైతే మీరు వెళ్ళి ఆయనకు ఏం చేయాలో చెప్పకూడదు. మీకంటే తక్కువ మేధస్సు అయితే మళ్ళీ వెళ్ళి ఆయనకి ఏం చేయాలో చెప్పకూడదు కదూ. I believe it is of a higher నేనేం intelligence నమ్ముతానంటే than me. అది నాకంటే ఎంతో ఎక్కువ మేధస్సు ఉన్నది అని. అందుకని నేను భగవంతుడు ఏం చేయాలో చేయకూడదో నేనేమి చెప్పను. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చేస్తారు. ఉన్నదాన్ని నేను నిర్వహించాలి. నా తల పగలగొట్టాలనుకుంటే తల పగలగొట్టి సగం మెదడు తీసేశారు. కానీ నేను సగం మెదడుతో బాగానే ఉన్నాను. So I never prayed, nor should you. నేనెప్పుడు ప్రార్థనలు చేయలేదు. మీరు కూడా చేయకూడదు. It's an energetic space. ఆలయం అనేది ఒక శక్తి క్షేత్రం. మీరు అందులో You just say that you need a phone. అందులో మునిగిపోవాలి. The temple, you have to take pictures of the idol. మీకు ఒక ఫోన్ ఉంటే మీరు విగ్రహం ఫోటోలు తీయాలి, లేదా Right, that one. మీరు ఇలా తీయాలి, Otherwise, లేదా ఏదో ఒకటి. మీకు ఏదో ఒకటి కావాలి కాబట్టి మీకు ఏదో నేర్పిస్తాం డామ్ డూమ్ డడం డడం డమ్ 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 అని. అంటే ఒక మంత్రం అని చెప్తున్నా. మీకు మౌనంగా ఉండడం ఎలాగో తెలియకపోతే సరైన శబ్దాలు ఉపయోగించి మీరు మౌనంగా మారండి. మీరు నిశ్చలంగా ఉండడం ఎలాగో మీకు తెలిస్తే మీకేమీ అక్కర్లేదు. use some sounds to bring మీకు నిశ్చలంగా ఉండడం ఎలాగో తెలిస్తే మనం అవి ఉపయోగించవచ్చు. కానీ అది ప్రార్థన కాదు. into your powerful space. మీరు ఒక శక్తి క్షేత్రంలోకి వెళ్తే మీరు దేన్ని అడగకూడదు. మీకు ఏం కావాలో అది చేయండి. మీకు ఏదొచ్చినా నేను ఎలాగోలా నిర్వహించుకుంటాను అనుకోవాలి. కర్ణాటక నుండి మేధాశ్రీ ఏమడుగుతోందంటే, నమస్కారం సద్గురు, నేను శివ భక్తురాల్ని. నేను నిజమైన శివుని చూడాలనుకుంటున్నాను. లింగాలో లేదా విగ్రహమో కాదు. అందుకు నేనేం చేయాలి? Wow. Shiva. How far can I go? శివ. No. The microphone. Hello? The word Shiva. శివ అన్న పదానికి అర్థం ఏమిటంటే ఏదైతే సృష్టి కాదో అది అని. Want to perceive మీరు that which is not. ఏదైతే భౌతికమైనది కాదో దాన్ని అనుభూతి చెందాలి అంటే దీనికి ఒక రూపం లేదు, దీనికి స్పర్శ లేదు. Perceive that. మరి దాన్ని ఎలా
Right మీరు now, తెలుసుకోవాలి. your ability to perceive ప్రస్తుతం through the five sense మీరు organs పంచేంద్రియాల is ద్వారానే only దేన్నైనా what you can తెలుసుకోగలుగుతున్నారు. see. మీరు See, right now, చూడగలిగింది. tell me, am I more important to you, నేను or మీకు the air that you breathe right now is more important to you? Be నేను honest మీకు now. ఎక్కువ ముఖ్యమా, లేదా మీరు పీలుస్తున్న గాలి ఎక్కువ ముఖ్యమా? చెప్పండి Don't think I'm నిజాయితీగా. that naive. The air that you breathe is మీరు vital, తీసుకుంటున్న but you can't శ్వాస see it. ఎంతో ముఖ్యమైనది, కానీ మీరు దాన్ని చూడలేకపోతున్నారు. You can argue it's not మీరు there. చూడలేకపోతున్నారు కదా అని అది లేదు అని మీరు వాదించవచ్చు. Then you know. కానీ మీరు కాసేపు మీ ముక్కు పట్టుకుంటే మీరు జీవించలేరు అన్న విషయం మీకు తెలుస్తుంది. Which is subtle. ఏదైనా Your సరే sense organs are not సూక్ష్మంగా able to ఉన్నదాన్ని మీ పంచేంద్రియాలు perceive. గ్రహించలేవు. Means that which doesn't have a form, ఏదైతే లేదో that which అంటే doesn't have a దానికి feel, రూపం that లేదు, which స్పర్శ doesn't have any లేదు, smell or taste. దానికి వాసన How to లేదు. perceive that? ఇక దాన్ని ఎలా గ్రహించగలరు? Perception మీ has to గ్రహణశీలత transcend, because you can't see the air మారాలి. unless మీ you're గ్రహణశీలత పరిణామం చెందాలి. ఢిల్లీ నుంచి వచ్చిన వారు గాలిని they're smoking it so that you చూడగలరు can కదా. see it. వాళ్ళు చూడగలుగుతారు గాలిని. So if you want to perceive that, you need మీరు to transcend your దానిని sense organs. There are ways to గ్రహించాలి perceive అంటే beyond the మీ five senses. పంచేంద్రియాలను Hearing, smelling, అతీతంగా వెళ్ళాలి. అంటే చూడడం, వినడం, there is వాసన perception, చూడడం, రుచి చూడడం, but it will need a స్పర్శ, certain level of వీటికి focus మించిన and ఒక above all, అవగాహన ఉంది. involvement. దానికి కొంత ఏకాగ్రత కావాలి. అన్నిటికీ మించి అంకిత భావం కావాలి. 21st century, ప్రస్తుతం 21వ శతాబ్దం you don't know the problems of ఇలా ఉన్నారు. getting people focused on some damn thing. ఎవరినైనా దేని మీదైనా ఏకాగ్రతతో ఉంచాలంటే గురువులు ఎంత సర్కస్ చేయాలో తెలుసా మీకు? We have the most ఎందుకంటే distracted generation మా ever. దగ్గర ఉన్నది ఎంతో Some డిస్ట్రాక్ట్ zigzag అయిన should be happening జనరేషన్. all the time. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఏమీ జరగట్లేదు అంటే FOMO. వాళ్ళకి డిప్రెషన్ వచ్చేస్తుంది, ఫోమో Missing వస్తుంది. out the whole universe. నేను On the సృష్టినే phone screen, మిస్ of course. అయిపోతున్నానేమో Look at అనుకుంటారు. this guy. అదంతా ఫోన్లోనే అనుకోండి. So, because of this, ఇందువల్ల like a very impossible task, it is not. ఇది ఎంతో bring అసాధ్యమైన profound విషయంగా sense of కనిపిస్తోంది, involvement కానీ into అది కాదు. something, మీరు దేనిలో అయినా సరే ఒక absolute sense of విశిష్టమైన involvement, నిమగ్నత, అంకిత you భావం will know తీసుకుని what వస్తే is Shiva, మీకే శివుడు that అంటే which is ఏమిటో not, తెలుస్తుంది. that which is formless, ఏదైతే that which is రూపానికి అతీతమో, without any feel or దేనికైతే ఒక any kind of క్షేత్రమో ఒక పరిమితో it's లేదో not అది somewhere, it's everywhere. అది ఎక్కడో లేదు, అది అన్ని చోట్ల You are ఉంది. incapable of కానీ experiencing మీరు anything దాన్ని అనుభూతి outside of చెందే this. సామర్థ్యం మీకు Hello? లేదు దీనిలో Right తప్ప. now, ప్రస్తుతం are you able to hear me? మీరు నన్ను వింటున్నారా? మీకు నేను where do you hear వినిపిస్తున్నానా? మీకు నేను ఎక్కడ వినిపిస్తున్నాను? Within yourself? Where do మీలోనే. you see me? మీరు నన్ను ఎక్కడ Within చూస్తున్నారు? yourself? So మీలోనే. you are incapable of అంటే experiencing anything outside మీరు of you. మీకు బయట So even దేనిని if it అనుభూతి comes to చెందలేరు, Shiva, ఆ సామర్థ్యం you మీకు can లేదు. only experience శివుడి it within విషయంలో yourself, కూడా ఆయన్ని because మీరు everything అంతర్ముఖంగానే that's అనుభూతి physical చెందగలరు. about you, ఎందుకంటే మీ everything గురించిన which has a భౌతికమైనది form ఏదైతే and a ఉందో, feel about you, ప్రతిదాని gathered ఏదైతే from మీకు this ఒక planet. రూపం, ఒక విధమైన స్పర్శను కలిగిస్తోందో, అదంతా మీరు ఈ am I talking భూమి to? నుండి తీసుకున్నదే కదా. anything that you can touch about you మీరు and దేన్నైతే see, you ముట్టుకోగలరో, gather from outside, చూడగలరో, isn't it? అవన్నీ మీరు బయట నుంచి పోగు So చేసుకున్నవే what కదా. you gather మీరు can be yours, పోగు it's not చేసుకున్నది you. మీది You కావచ్చు, gather so much, కానీ అది మీరు there must కాదు. be something మనం more ఇంత fundamental. పోగు చేసుకున్నామంటే So దానికంటే if you- మౌలికమైనది ఏదో what you ఒకటి have gathered, ఉండాలి. if you can మీరు keep it aside దేన్నైతే for a పోగు minute, చేసుకున్నారో this is దాన్ని what ఒక meditation నిమిషం పాటు పక్కన means. పెట్టగలిగితే Meditation దాన్నే means this, ధ్యానం అని all that you అంటాము. have gathered, ధ్యానం keep it అంటే down for a మీరు moment. పోగు చేసుకున్నదంతా Then you worship. కాసేపు పక్కన పెట్టేయడం. అప్పుడు మీరు ఆరాధన చేయవచ్చు. Hyun Lee Moon from Korea asks,
కొరియా నుండి హ్యూన్ లీలు ఏమడుగుతున్నారంటే, South or north? Accordingly I'll answer. కొరియా అంటే సౌత్ నార్త్ చెప్పండి, ఆ ప్రకారంగా సమాధానం చెప్తాను. సద్గురు, నాకు శివుడు అంటే ఏమిటో తెలియడం లేదు. దేవుళ్ళు, దేవతలు, అసురులు కూడా ఆయన పూజిస్తారు. ఆయన మగవాడు కానీ అర్ధనారీశ్వరుడు. ఈయనేమిటో నాకు చాలా విచిత్రంగా ఉన్నాడు, కానీ నేను